గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డాక్టర్ అమర్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్. ఈ ఆర్థోపెడిక్ సమస్యల్లో కూడా ముఖ్యంగా స్పైన్కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్పైన్ అనేది మనకు మెడ దగ్గర నుంచి కింది వరకు ఉంటుంది. ఈ స్పైన్లో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఈ వెన్నుపూస మధ్యలో స్పైనల్ కార్డ్ అనేది వెళ్తుంటుంది. వీటిల్లో ముఖ్యంగా మెడ దగ్గర, నడుము దగ్గరనే సమస్యలు ఎక్కువ వస్తాయి. మెడ దగ్గర అంటే C1, C2, C3, C4, C5, C6, C7 అని, నడుము దగ్గర అయితే L1, L2, L3, L4, L5 అనేటువంటి వెన్నుపూసలు ఉంటాయి. ఒక్కొక్క వెన్నుపూస మధ్యలో ఒక కుషన్ లాగా, ఒక స్ప్రింగ్ లాగా మధ్యలో డిస్కులు ఉంటాయి. వీటిల్లో వచ్చే సమస్యలు ఏంటంటే డిస్క్లో జిగురు ఎండిపోవటం, దాన్నే డిస్క్ డీహైడ్రేషన్ అంటాం. ఒక్కొక్కసారి మనం ఎక్కువ డ్రైవింగ్ చేయడం కానీ, సడన్గా మనం బండి డ్రైవింగ్ చేసేటప్పుడు అది గుంతలో పడటం ద్వారా కానీ, దీని ద్వారా మనం సడన్గా జర్క్ ఇవ్వటం ద్వారా ఆ డిస్క్ ప్రెజర్ పడి ఆ జిగురు అనేది పక్కకు ఉబ్బుతుంది. దాన్నే డిస్క్ బల్జ్ లేదా డిస్క్ హెర్నియేషన్ అంటాం. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఈ ఎముక లేదా వెన్నుపూసనే మన కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి తగ్గిపోవడం ద్వారా ఆ ఎముకనే ఒకవైపు అరిగి చిలక ముక్కులాగా మొనదేలి ఉంటుంది. నాలుగవది ఈ మెదడు నుంచి వచ్చే స్పైనల్ కార్డు వెన్నుపూస మధ్యలో నుంచి వస్తుంటుంది. ఈ ఒక్కొక్క వెన్నుపూస నుంచి కొన్ని నరాలు విడిపోయి ఆయా అవయవాలకు చేరుతుంటాయి. ఈ వచ్చే రంధ్రం ఫొరామెన్ అంటాం. ఆ ఫొరామెన్ సన్నబడటాన్ని కూడా మనకి ఈ సమస్య దోహదం చేస్తుంది. కాకపోతే ముఖ్యంగా 4 రకాల కారణాలు ఉంటాయి. డిస్క్ బల్జు, డిస్క్ హెర్నియేషన్ కానీ, డిస్క్ డీహైడ్రేషన్ కానీ, ఆస్టియోఫైట్స్ కానీ, ఆ వచ్చే రంధ్రం దాన్నే స్టెనోసిస్ అంటాం, సన్నబడటం. ఈ 4 కారణాలు ఉంటాయి. ఇవి మెడ దగ్గర ఉండొచ్చు, నడుము దగ్గర ఉండొచ్చు. మెడ దగ్గర ఉంటే సర్వికల్ స్పాండిలోసిస్ అని, నడుము దగ్గర ఉంటే లంబార్ స్పాండిలోసిస్ అంటాం. మెడ నొప్పితో పాటు ఆయా చెయ్యి లాగితే దాన్ని బ్రేకియల్ న్యూరాలజియా అంటాం. నడుము నొప్పితో పాటు ఆయా కాలు లాగితే దాన్ని సయాటికా అని చెప్పడం జరుగుతుంది. ఈ మెడ నొప్పిలో ఏమేమి లక్షణాలు ఉంటాయి? మెడ నొప్పి ఉండటం, నెక్స్ట్ వీపు మధ్యలో అప్పర్ బ్యాక్, అదేవిధంగా ఫ్రంట్ బ్యాకు, నెక్స్ట్ బ్యాక్లో బ్యాకు ఈ సగం అప్పర్ చీమలు పాకినట్టు, తేళ్లు పాకినట్టు, కరెంట్ షాక్ కొట్టినట్టు, లాగినట్టు ఇవన్నీ ఉంటాయి. ఈ మెడ వెనుక కూడా మొత్తం లాగటం ఇవన్నీ కూడా ఉంటాయి. తల తిరగడం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒక చేయి తిమ్మిరి పట్టినట్టు లేదా చీమలు పాకినట్టు ఉండొచ్చు, మొద్దుబారినట్టు ఉండొచ్చు, లేదా 2 చేతులు కూడా ఉండవచ్చు. అదేవిధంగా నడుము నొప్పి ఉంటే ఏమేమి లక్షణాలు ఉంటాయి? ఉదయం లేస్తే నడుము నొప్పి ఎక్కువ ఉండటం, ఎక్కువసేపు కూర్చుంటే నిలబడితే నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది, నడుస్తే అంత అనిపించదు, కొంతమందికి ముందుకు వంగితే నొప్పి ఎక్కువ ఉంటుంది, దగ్గినా తుమ్మినా నొప్పి ఎక్కువ ఉంటుంది, ఆ కాలు తిమ్మిరి పట్టడం కానీ, మొద్దుబారటం కానీ, మంట కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని సయాటికా అంటాం. మరి వీటన్నిటికీ మరి పరిష్కారం ఏంటి అంటే సర్జరీ ఒకటే పరిష్కారం కాదు. ఎప్పుడు సర్జరీ అంటే 2 కాళ్ళు లేదా 2 చేతులు స్పర్శ లేకుండా పోవటం, మూత్రం కంట్రోల్లో లేకుండా పోవటం, మోషన్ కూడా అసలు మనం తెలియకుండా పడిపోవటం, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనకు సర్జరీ అనేది అవసరం. అన్నిటికీ సర్జరీ పరిష్కారం కాదు. మరి దీనికి ఆయుర్వేదంలో పంచకర్మలో అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఫస్ట్ ఆయిల్ మొత్తం అప్లై చేయటం, తర్వాత స్పైనల్ మసాజ్ చేయటం, తర్వాత స్టీమ్ బాక్స్లో పెట్టడం, తర్వాత మనకు ఎక్కడైతే మెడ దగ్గర వస్తే అక్కడ ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేయటం జరుగుతుంది. దాన్ని గ్రీవోస్తి అంటాం. అదే నడుము దగ్గర వస్తే నడుము దగ్గర కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేయటం జరుగుతుంది. దాన్ని మనం కటివస్తి అంటాం. వాటితో పాటు కొన్ని పౌడర్స్ను వేడి చేసి కాపడం పెట్టడం జరుగుతుంది. దాన్ని పొడికిజీ అంటాం. ఇంకా మనకు అక్కడ బలం రావాలంటే నవరా అని ఒక ప్రత్యేకమైన రైస్ ఉంటుంది. దాన్ని పాలల్లో మరియు కొన్ని హెర్బల్ డికాషన్స్లో ఉడికించి కాపడం పెట్టడం జరుగుతుంది. దాన్ని నవరా అంటాం. వాటితో పాటు కొన్ని రకాల ఎనిమా ప్రక్రియలు ఉంటాయి. దాన్నే వస్తికర్మ అంటాం. ఇది ఇవ్వటం ద్వారా మనకు పూర్తిగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, మెడ నొప్పి, నడుము నొప్పి, డిస్క్ అరిగింది, డిస్క్ బయటకు వచ్చింది, డిస్క్ గ్యాపు అంటాం. ఇవన్నీ కూడా మనకు ఈ ఆయుర్వేద పంచకర్మతో పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మందులు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి రాస్నా సప్త కషాయం అని, అష్టవర్గ కషాయం, సహస్రాది కషాయం, దశమూల కషాయం, త్రయోదశాంగుగ్గులు, రాష్నాది గుగ్గులు, ఇంకా కొన్ని గోల్డ్ ప్రిపరేషన్స్ అవసరమైతే రసరాజరసు, బృహద్వాత చింతామణి ఇలాంటి మందులు ఉంటాయి. ఇవి తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణ వాడితే సంపూర్ణంగా తగ్గుతుంది. ఇంకా ఇది ఉన్నవారు ముఖ్యంగా మన కాల్షియం, ఫాస్ఫరస్ పెంచేటటువంటి స్ప్రౌట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, నాన్ వెజ్ తీసుకుంటే బోన్ సూప్ కానీ, అలా వేరుశనగ బెల్లం, నువ్వులు బెల్లం, పాలు, ఎగ్గు, అదేవిధంగా మునగాకు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం ద్వారా మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతూ విసిగి వేసారిపోయింటే మీరు ఒకసారి ఎంఆర్ఐ, సిటీ స్కాన్తో ఒకసారి మీరు మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి. ఇక్కడ ఆయుర్వేద మందులు మరియు పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా మీకు ఈ సయాటికా కానీ, మెడ నొప్పి, నడుము నొప్పి సంపూర్ణంగా తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది.